పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు. బాబు ఏంటయ్యా నువ్వేంటి మా డీ సెలబ్రిటీ స్పెషల్ కి ఈ బండి వేసుకొచ్చావు? కూరగాయల వ్యాపారం. మన దగ్గరికి ఎక్కువగా రెగ్యులర్ కస్టమర్ ఎవరో తెలుసా? ఎవరు వస్తుంటారు? శేఖర్ మాస్టర్. రోజుకి 10-12 కట్టలు మునక్కాడ లేకపోతే వెళ్ళడు. 3 రోజుల్లో మునక్కాయ తోటే పోయింది మాది. అవునయ్య, నేను వచ్చాను. ఈ పక్క వ్యాపారం వాళ్ళు ఎవరు? నేను అదే అడుగుదాం అనుకున్నా. రాలేదు ఏరీళ్ళు. దరిద్రమైన వాసనయ్య బాబు. చేపలు అమ్ముకున్న వాళ్ళ దగ్గర చేపల వాసన రాక ఇంకేం వస్తుంది? చేపలు అప్పటి నుంచి ఉన్నాయి, అదేం పర్లా, నువ్వు వచ్చిన దగ్గర నుంచే. అది ఎక్కువ చేసావు ఇంకో చేపను రాయికేసి రుద్దినట్టు నిన్ను రుద్దుతాను. లాస్ట్ ఎపిసోడ్ కొంచెం అటు ఇటు అయి ఉంటే నిజంగానే చేపలు రుద్దుకునేదానివి. నువ్వు అమ్ముకోవాల్సిన చేపల పాపం మా సాత్విక్ గడు అమ్ముతున్నాడు బయట. ఆహా, ఇంత పద్ధతిగా పూలమ్మే అమ్మాయిని ఏం చూడలేదయ్యా ఇంతవరకు. మొత్తం ఉన్న పూలన్నీ మీ తల్లోనే ఉన్నాయి. అసలు ఈ అమ్మాయికి పూల గురించి ఎంత తెలుసో కనుక్కుందాం. చెప్పమ్మా, ఇదేం పూలు అవేం పూలు చెప్పండి ఒకసారి. ఇవి బంతి పూలు, ఇవి చామంతి మాల, ఇది దేవాలయం అంటే మల్లెమాల. ఈ పూలు అయితే మూర 2000 రూపాయలు. మూర 2000? అవును, నా దగ్గర దరువు సినిమాలో బ్రహ్మానందం గారి గెటప్ వేసుకొని తీరా మా గద్దీరా అని చేశారు చూడు, అడిగి పెట్టు. సారీ, నేను కన్ఫ్యూజ్ అయ్యి ఏది పేరుతో తెలియలేదు. మీరు కాదు, ఇంకా బేరాలు చేసేవాళ్ళు రావాలి. ఇంకా బేరాలు చేసేవాళ్ళు ఎవరు వస్తున్నారా అమ్మా? జర్రగండి చాపిల్లమ్మ చక్కటేసుకొచ్చనండి. ఆది భయ్య, ఇక్కడ ఉన్న తాజాగా ఉన్నాయా? అక్కడ ఉన్నవన్నీ తాజానే, ఆయన తప్ప. అవును, ఇన్ని కూరగాయలు ఉన్నాయి కదా, అది మీ ఇంట్లో ఏం కూర చేశారు ఇంతకి? మునక్కాయ కూర తినొచ్చా? అయితే దూరంగా ఉండాలి. అది 100 కేజీలు మునక్కాయలు తిన్నా నీ దగ్గరికి అయితే రా, నువ్వేం టెన్షన్ పడ. ఫస్ట్ నువ్వు చూసుకున్నావు ఎలా ఉన్నావో, నీ దగ్గరకు వస్తారా? ఇక్కడ అయితే ఏది చెప్తున్నాను, మర్యాదగా తీసేయి పీతల వ్యాపారం. ఇక్కడ కూరగాయలు నడుస్తున్నాయి. అవన్నీ నడవవు. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేయి, వెళ్ళు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ముందుకు రా, మాట్లాడదాం. ఏం జుట్టు పట్టుకుంటున్నావు? అంతే మంజోలు. ఏం పట్టుకోలేనా? ఏంటిది? భూమి బెత్తడు నువ్వు. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఆడు వెళ్ళిపోయాడని నన్ను చూస్తున్నావా? దమ్ముంటకు మిచ్చి దీని ఆల్రెడీ దమ్ము వస్తుందా? నీ వల్ల ఇవన్నీ అవ్వ. పూలమ్మే పిల్లని ఒకసారి డ్రమ్మను. అమ్మా ఎల్లమ్మ వర్షిని. చెప్పండి. ఏం చెప్తాం, పెళ్ళి అయిపోయింది. ఏమన్నా చెప్తామంటే మీ అమ్మగారు కూడా ఇక్కడే ఉంటారు. సర్లే, టచ్లో ఉండు. పూలు, మల్లెపూలు, బంతి పూలు, చామంతి పూలు, గులాబీ పూలు, కనకాంబరాలు, ఏ పూలు కావాలి? నిన్ను కూడా ఎక్కడో చూసారా? ఆవిడకి మైక్ ఇచ్చినా సరిగ్గా వినపడలే కదా, ఈవిడకి మైక్ అక్కర్లా. మామూలుగా మాస్టర్ మాట్లాడమన్నారా? చేపలు అరుచుకుంటూ వచ్చాయి. చేపలే, బొమ్మిడాయలు, పిత్త పెరుగులు, పీతలు, రొయ్యలే. ఏం కొంటావు? పీత. నీ ముఖానికి అది కూడా లేదు. నీ ముఖం అలాగే ఉంది కదా. థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ ఏంటంటే డీకి నెక్స్ట్ సీజన్ ఓ ఫీమేల్ యాంకర్ కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఒక చిన్న థాట్. దానికి ఆడిషన్స్. సో ఈ ముగ్గురులోంచి ఒకళ్ళని మనం, అంటే ఎవరు బెటర్ గా ఆడిషన్ ఇస్తారో వాళ్ళని మనం ఉండొచ్చా వెళ్ళిపోవచ్చా?
ఫస్ట్ సునంద స్టార్ట్ చేయి. గోంగూర తోటకాట కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. వెరీ గుడ్. వాకింగ్ కూడా అమ్మాయిలా వచ్చుంటే బాగుండేది. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీ సెలబ్రిటీ స్పెషల్. మాస్టర్ చెప్పాను కదా అన్ని. ఏం చెప్పినా మాకు అదే చేపలు పిత్తమరిగలు. జడ్జెస్ కి వెల్కమ్ చెప్పాలి. జడ్జెస్ ఎంట్రీ. ఇప్పుడు మనం షో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గా షో స్టార్ట్ చేయాలంటే మన బ్యూటిఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. జడ్జెస్ గుడ్ ఈవినింగ్. హాయ్. చాలా బాగా చేసింది. తీసుకెళ్లి సెకండ్ క్లాస్ లో పడేయండి. నెక్స్ట్ ఆడిషన్ ఇవ్వడానికి వర్షిని చలో వర్షిని గారు సిద్ధమా? హే ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీ సెలబ్రిటీ స్పెషల్. క్లాప్స్ కొట్టరేంటి? క్లబ్. సో మన అమేజింగ్ షో స్టార్ట్ చేసేయాలంటే మన అమేజింగ్ జడ్జెస్ ని పిలిచేయాలి. ఫస్ట్ లెట్స్ వెల్కమ్ మన మల్లెమాల మన్మధుడు శేఖర్ మాస్టర్. సరే ఆవిడ అందే అనుకో మల్లెమాల మన్మధుడని. అలా కాదమ్మా అనాలిగా. నెక్స్ట్ ఎవరు? వర్షిని తర్వాత ఇంకెవరు? శ్వేతనే. టమోటాలు గుడ్లు తీసుకురాలి. రెడీ శ్వేత రానన్న. మన్మథరాజా, మన్మథరాజా, కన్నే మనసే గిల్లొద్దు. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు టీ సెలబ్రిటీ స్పెషల్ కో ప్రెజెంటెడ్ బై సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. పవర్డ్ బై రావట్లేదే. సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ఏది లేని ఆది. శ్వేత నాయుడు అనే ఒక అమ్మాయి పర్ఫార్మెన్స్ కి రాబోతుంది. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కి లింక్ చెప్పాలంటే ఏం చెప్తారు? తన ఎనర్జీతో దుమ్ము దులపడానికి వచ్చేస్తుంది మన శ్వేత నాయుడు. దుమ్ము దులపడానికే. ఈ వారం ఈ జోడీలో పార్టీ థీమ్ చూపులతో గుచ్చి చంపకే మేరే నీ గెటప్ ఓల్డ్ కానీ పర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అదే రోల్లో ప్రాపర్ గా చేశారు. నేనుగా లేని నిన్న మొన్నలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. చెరి మాస్టర్ కాన్సెప్ట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నీకెవరికి కనిపించదు ఏమైనా హో, హో, హో. బోరానుందంటున్నా. ఆరు ముంత చోడు చింత. Who do only pure dancing, which is very very good. You are one of the strongest contestants. సుదర్శన్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ఖతర్నాక్ కంటెస్టెంట్స్ ఇద్దరు, వేరే లెవెల్ ఇద్దరు.
ప్రభుదేవ మాస్టర్ కాన్సెప్ట్ కి వెరీ గుడ్. క్వశ్చన్స్ అడుగుతారు వీళ్ళు. ఓకే. దానికి మీరు రాంగ్ ఆన్సర్స్, సంబంధం లేని ఆన్సర్స్ ఇవ్వాలి. నీ లుంగి కలర్ ఏంటి? ఆరెంజ్ ఆరెంజ్. రాత్రి నువ్వు ఏ పలావ్ తిన్నావు? నాకు నిద్ర పట్ల. ఎందుకు పట్టలేదు? నీ స్కూల్ పేరేంటి? జిరాఫీ. నీ పేరేంటి? తెలీదు. తెలీదంటే ఆన్సరే. సోనియాని ఎన్ని ఇయర్స్ బ్యాక్ కలిసావు? నీ కార్ పేరేంటి? తుఫాన్. తుఫాన్ కార్ ఉంది. చలో ఇప్పుడు నందు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అందరిలో నువ్వుంది something. లో దాగున్నావు. No nothing అంటున్నావు. బారాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. ఒకవేళ ఇది సెమీఫైనల్ ఉంటే ఫైనల్ కి వెళ్ళేవారు. ఒకవేళ ఇది ఫైనల్ ఉంటే మీరే గెలుచుదురు. ఆజా ఆజా तुझे हजार बार పిలిచినా కదా. सुनो सरोजा आजा रे आजा. जवाब झाड़ ले दुखा करे खुदा.